మైండ్ న్యూస్ ఛానల్. హస్మత్పేట ఛత్రిగడ్డలో కోటి శివలింగాల ప్రతిష్ఠ మహాయాగాలతో వైభవంగా ప్రారంభం. హస్మత్పేటలోని ఛత్రిగడ్డ వద్ద వెలిసిన పురాతన స్వయంభూ శివాలయంలో కోటి శివలింగాల ప్రతిష్ఠ మహా కార్యక్రమం ఆద్యంతం వైభవంగా జరుగుతోంది. భూమి లోపల దాదాపు 10 అడుగుల లోతులో ఉన్న ఈ శివాలయం అనేక శతాబ్దాల చరిత్రను కలిగి ఉంది. చారిత్రకంగా గోల్కొండ, చార్మినార్ వరకు అండర్ గ్రౌండ్ మార్గం ఉన్నట్టుగా స్థానిక పురాణాలున్నాయి. ఈ గుడిని మరింత విశిష్టంగా తీర్చిదిద్దాలని శివభక్తుడు శ్రీ సంతోష్ కుమార్ గారు సంకల్పం చేసుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో జూన్ 16వ తేదీ నుండి 27వ తేదీ వరకు కోటి శివ జపాలు, నవరత్న యంత్రాలకు ప్రత్యేక అభిషేకాలు, మహాయాగాలు నిర్వహించబడుతున్నాయి. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు యాగ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వేద పండితుల పర్యవేక్షణలో జరుగుతున్న ఈ మహోత్సవంలో భాగంగా కోటి శివలింగాల ప్రతిష్ఠ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ పుణ్య కార్యాన్ని చేపట్టినట్లు శివాలయ కమిటీ పేర్కొంది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భగవంతుని అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నారు. ఓం నమః శివాయ. 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 ఓం నమః ఓం నమ శివాయ. శంభో శంకర హర హర మహాదేవ. శంభో శంకర హర హర మహాదేవ. జై శ్రీరామ్. అందరి భక్తులకి, మహాజనులకి అందరికీ నమస్కారం. ఇక్కడ ఛత్రిగడ్డ వద్దున, హస్మత్పేట ఛత్రిగడ్డ వద్దున కోటిలింగాల ప్రతిష్ట జరుగుతున్నది. మీరందరూ కూడా దయచేసి పెద్ద ఎత్తున రావాలి. మీ ఇంటి పరివారం, మీ కుటుంబం సభ్యులందరూ కూడా ఒక్కొక్క లింగం దాంట్లో ప్రతిష్ఠ చేయాలని చెప్పి మనవి. లింగం ఇక్కడనే ఛత్రిగడ్డ దగ్గరనే మన గుడి సభ్యులందరూ ఇక్కడనే అరేంజ్ చేశారు. సో మీరందరూ వచ్చి ఎక్కడి నుంచి కొనుక్కునే అవసరం లేదు. ఇక్కడ వచ్చి ఇక్కడనే మీకు 21 రూపాయల ఒక లింగం ఇక్కడ దొరుకుతుంది. సో మీరందరూ వచ్చి కూడా ఈ లింగ స్థాపనానికి, కోటి లింగ స్థాపనం, మనం సనాతన ధర్మాన్ని కాపాడడానికి, సనాతన ధర్మాన్ని కోసము మనం ఇక్కడ పోరాడుతున్నాము. ఇక్కడ శివలింగం కడుతున్నాం ఇప్పుడు ఇక్కడ. అయితే శివుని గుడి, ఒక మహాగుడి శివుని కట్టడానికి నిర్మాణం జరుగుతున్నది. సంకల్పించినాను ఈ గుడి కట్టడానికి. మీరందరూ కూడా సహకారం చేయాలా. మీరందరూ పరివార సహితంగా వచ్చి ఈ యొక్క పుణ్య కోటి లింగాలు ప్రతిష్టని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. బోల్ శంకర భగవాన్ కి జై. హర హర మహాదేవ. శంభో శంకర. స్వయంభూ శివలింగం దగ్గర ఇక్కడ మన సంతోష్ అన్న గారు గురువు తుల్య సమానులు. అంటే ఆయన సంకల్పం ఏంటంటే కోటిలింగాలు ప్రతిష్ఠ చేయాలని చెప్పేసి అనే యొక్క కోరిక. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి కోటి లింగాలతో పాటుగా శివుడికి కోటి జపం కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అంటే 4 నుంచి 5 గంటల పాటు ఏకదాటిగా ఈ యొక్క జపం అనేది కొనసాగుతూనే ఉంది. ఈ విధంగా 15 రోజులు కానీ 21 రోజు కానీ కోటి జపం అయ్యేంత వరకు కూడా ఎవరు కూడా మానకుండా అందరూ కూడా ఈ యొక్క జపం చేస్తారు. ఈ యొక్క జప ఫలాన్ని అంతటిని కూడా ఈ విగ్రహాలకి అన్నిటికీ కూడా కారపోస్తారు. విగ్రహాలకి, యంత్రాలకి అన్ని
దారపోయడం జరుగుతుంది. దాని తర్వాత ఇదే భాగంలో మనకి హవనం కూడా జరుగుతుంది. పెద్ద సాంశ హవనం అంటారు శాస్త్ర ప్రకారం. దాని ప్రకారం హవనం కూడా జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తాదులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి కూడా ఇటువంటి అవకాశం రాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి కనీసం ఒక భక్తుడు ఒక శివలింగమైనా కొనుక్కొని ఆ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ యొక్క జన్మ అంతా కూడా తరింపజేయవలసిందిగా కోరుతున్నాను.